రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పడి 3 సంవత్సరాలు కావడం వలన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మరియు విద్యాశాఖ అధికారులను కోరారు. కళాశాలలో సరిపడా తరగతి గదులు, వాష్రూమ్, తాగునీరు లేవన్నారు. రామాయంపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు అడ్మిషన్స్ ఉన్నాయి. రామాయంపేటలో డిగ్రీ కాలేజీలో ఇప్పటి వరకు కాలేజ్ శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ కాలేజీలో మహిళలకి ఒకటే వాష్రూమ్ ఉంది. మహిళలకు ఒకటే వాష్రూమ్ ఉంది. బాయ్స్కి వాష్రూమ్స్ లేక బాయ్స్ అందరూ బయటకు పోయే పరిస్థితి రామాయంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడింది. రామాయంపేటలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో తాగుదామన్నా కానీ వాటర్ కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు స్పందించకపోవడము సిగ్గుచేటు. వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో మాకు సరిగ్గా క్లాసెస్ లేవు. మా 3 గ్రూప్స్ ఉన్నాయి, 3-4 గ్రూప్స్ ఉన్నాయి. BA, BCom, బీజెడ్సీ వాళ్ళ క్లాస్ అయినప్పుడు మేము బయట కూర్చోవాల్సి వస్తుంది. మా క్లాసులు లేక టీచర్స్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గర్ల్స్కి మాకు ఒకటే వాష్రూమ్ ఉంది, పోవడానికి ఇబ్బంది అవుతుంది. బాయ్స్కి అయితే అసలు వాష్రూమ్సే లేవు. ఇక్కడ రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ ఉంది కానీ రామాయంపేట వాళ్ళకే తెలియదు డిగ్రీ కాలేజ్ ఉందని.